నమస్కారం. రాజధాని అమరావతి దీనిపై ఒక క్లారిటీ మాట్లాడదాం. గతాన్ని వదిలేద్దాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్లో ఒక చట్టబద్ధత కల్పించుకొచ్చారు కదా, క్లియర్ అయిపోయింది. ఇప్పుడు దీని మీద రాద్ధాంతం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి మావి గన్ అనే ఒక గన్ను పేల్చాడు. సరే, అది ఎప్పుడు పేలుతుంది అనేది పక్కన పెడితే, దీనివల్ల ఇప్పుడున్న ప్రభుత్వానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? 3 సంవత్సరాల ప్రభుత్వం మీదే ఉంది. ఆయన మాట్లాడింది ఏంటి? ఆయన రేపు రూలింగ్ పార్టీలోకి వచ్చినప్పుడు నేను చేయబోయే విధానం అనేది ఒక సింబల్ ఇచ్చాడు. అంటే రాజధాని అమరావతికి నేను సిద్ధంగా లేను అనే ఒక ప్రూఫ్ ఇచ్చాడు ఆయన. కానీ దానికి వీళ్ళు రాద్ధాంతం ఎందుకు? 3 సంవత్సరాలు ఇంకా గవర్నమెంట్ ఉంది మీదే. పనులు ప్రారంభించండి, మీ పని మీరు చేయండి. ఆయన ఏమో వచ్చి అడ్డుపడ్డాడుగా. గతంలో కూడా అడ్డుపడలేదు కదా. ఆయన రూలింగ్ పార్టీ వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు? 2 రాజధానులు ఎత్తుకున్నాడు. మన ఏమైనా చేశాడా? చేయలేదు కదా. అలాగే ఆగిపోయింది. రేపు ఆయన వచ్చినప్పుడు ఆయన విధానం ఏంటో అప్పుడు తెలియాలి. ఇప్పుడు దాన్ని పట్టుకొని పరిపాలన మీరు క్రాస్ చేసుకోవడం ఎందుకు? అశ్రద్ధ చేయడం ఎందుకు? మీ పనులు మీరు పూర్తి చేయండి. రేపు మళ్ళీ మీరే వస్తామని చెప్తున్నారు కదా. వస్తే ఇంకొక 5 సంవత్సరాల ఛాన్సు జరిగిన వరకు జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఈ నినాదం తీసుకొచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వానికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, రాజధాని ముందుకెళ్ళడానికి ఏంటంటే పెట్టుబడులు కావాలి. ఫస్ట్ కొంత భూమి ఏదో అడుగున్నారు మళ్ళీ రైతుల్ని. ఈయన పెండింగ్ పెట్టిన తర్వాత ఇప్పుడు కంపెనీలు కొంత ఆలోచిస్తాయి. అది వచ్చేది కొంచెం ఇబ్బందికరమైన విషయమే. కొంత రైతులు కూడా ఆలోచిస్తారు. అయినా కూడా ప్రభుత్వం మీదున్నప్పుడు ప్రతిపక్షాలు ఎప్పుడూ కూడా ఇలాంటి అడ్డుకట్టేస్తూనే ఉంటాయి. ఎవరున్నా అంతే కదా. అన్నిటికీ ఓకే చెప్పరు కదా. వీటన్ని ఛేదించి తీసుకెళ్తేనే కదా రూలింగ్ పార్టీ అనేది. ఇప్పుడు జగన్ ఏదో అన్నాడని దాన్ని అడ్డు పెట్టుకొని దీని కాలయాపన చేసి రేపు ఆయన వల్ల మేము ఇవన్నీ వదిలిపెట్టలేకపోయినామని రేపు ప్రజల్లోకి వెళ్తే ప్రజలు నమ్ముతారా? నమ్మరు కదా. ఈ 3 సంవత్సరాలు టైం వేస్ట్ చేయొద్దు అనేది నా యొక్క విజ్ఞప్తి. చేస్తే ప్రజలు హర్షిస్తారు. లేకుంటే థ్యాంక్ యూ.